అప్పుడప్పుడు మనం వాష్రూమ్స్లో ట్యాప్స్ని టచ్ చేసినప్పుడు కరెంట్ షాక్ని ఫీల్ అయి ఉంటాం. దీనికి మెయిన్లీ 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇది చాలా బేసిక్ అండ్ హార్మ్లెస్ కాజ్. జనరల్గా మనం ఏదైనా మ్యాట్ ఆర్ కార్పెట్ మీద మన లెగ్స్ ఆర్ హ్యాండ్స్ని రబ్ చేసినప్పుడు మన బాడీలో ఛార్జెస్ డెవలప్ అవుతాయి అండ్ ఇమీడియట్గా మనం ట్యాప్ లాంటి మెటల్ ఆబ్జెక్ట్స్ని పట్టుకున్నప్పుడు ఈ స్మాల్ జాప్ని మనం ఫీల్ అవుతాం. సెకండ్ వన్, ఫాల్టీ ఎక్విప్మెంట్. ఇది హార్మ్ఫుల్ అండ్ సీరియస్ కాజ్. ఎక్కువ అమౌంట్ ఎలక్ట్రిక్ షాక్ని మనం ఫీల్ అవుతున్నామంటే ఇదే రీజన్ అవ్వచ్చు. దీనికి మెయిన్ కాజ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లైక్ గీజర్స్ అండ్ వాషింగ్ మెషిన్స్. వీటిలో ఏమైనా ఎలక్ట్రిక్ ఫాల్ట్ ఉన్నప్పుడు కరెంట్ లీకేజ్ అయ్యి వాటర్ పైప్స్ ద్వారా ట్యాప్స్ లాంటి మెటల్ పార్ట్స్లో నుంచి బయటకు వస్తాయి. సో గీజర్స్లో ఫాల్ట్ ఉన్నప్పుడు మనం ట్యాప్స్ని టచ్ చేస్తే మీడియం అమౌంట్ ఆఫ్ షాక్ని మనం ఫీల్ అవుతాం. ఇలాంటి ఫాల్టీ ఎక్విప్మెంట్ ఉంటే ఇమీడియట్గా వాటిని క్లియర్ చేయాలి. థర్డ్ వన్, ఎర్తింగ్ ఫాల్ట్. జనరల్గా మెటల్ ట్యాప్స్ మెయిన్ ఎర్త్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ ఎర్తింగ్లో ఎలాంటి ఫాల్ట్ ఉన్నా ఆర్ కనెక్షన్స్ లూజ్గా ఉన్నా లీకేజ్ కరెంట్స్ ఈ ట్యాప్స్ ద్వారా బయటికి రావడానికి ట్రై చేస్తాయి. సో దానివల్ల మనం సాలిడ్ అమౌంట్ ఆఫ్ జాప్ని ఫీల్ అవుతాం. ఈ కాజ్ని ఇమీడియట్గా కరెక్ట్ చేయాలి. For more videos, subscribe to Viewers.